హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బెలూమ్ గుహ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి గౌతమ బుద్ధుడి పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఎందుకు పెట్టారంటే మనకి ఈ గుహలో ప్రాచీన కాలంలో జైనులు, బౌద్ధ భిక్షులు ఉండేవారని చాలా ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవైతే ప్లేట్లు అవన్నీ లభించినాయో అవన్నీ పురాతనమైన బౌద్ధ శకానికి సంబంధించినవి అనమాట. ఆ పాత్రలు అవన్నీ ఏం చేశారంటే అనంతపురం మ్యూజియం ఉంది కదా, అందులో పెట్టారనమాట. ఈ గుహలో మనకి చాలా ఇంపార్టెంట్‌వి చాలా ఉంటాయి. గుహ వచ్చేసి మొత్తం 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాకపోతే 1.5 కేఎం వరకి నీట్‌గా ఉంటుందనమాట. సిమెంట్ రోడ్లు, లైట్లు ఇలా చానా నీట్‌గా అరేంజ్ చేశారు. లోపట వచ్చేసి మనకి సింహద్వారము, కోటిలింగాల గది, పాతాళ గంగ, సప్తస్వరాల గుహ, ధ్యాన మందిరము, 1000 పడగలు, మర్రి చెట్టు గది, తర్వాత మండపం అని వచ్చేసి చాలా ప్లేసెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవి గుహ లోపట ఉంటాయి. తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. సో చూడండి ఇక్కడొచ్చేసి మనకి లోపట ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయన్నమాట. ఆక్సిజన్ అనేది అందదు కాబట్టి ఆక్సిజన్ లోపల పంపడానికి ఏర్పాట్లు ఇవన్నీ చేశారు. లోపట కెమెరాస్ ఉంటాయి, లైట్లుంటాయి, అన్నీ ఉంటాయన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయడానికి చూడండి.